శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివ మహాపురాణం. శివుడు ప్రత్యక్షమై విష్ణువుని అనుగ్రహించుట. ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతనికి గప్పిన శివమాయ తొలగిపోయింది. తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపపడ్డాడు. చిత్త సంయమనంతో శివ శివ అనుకోసాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షింప నిశ్చయించిన శివుడు విష్ణు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. తక్షణమే నిష్కళమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. సిగలో జాబిల్లి నొసట కన్ను, నీలగంఠం నాగాభరణాలు, డాకేల శూలం, మరొక చేత అభయముద్ర, వ్యాఘ్రాంబరంతో సాక్షాత్కరించాడాయన. కళ్ల ముందు నిలిచిన సాకారుడైన కంటే కాళ్ళుల్ని ఆర్ద్రనయనాలతో వీక్షించాడు విష్ణు. భక్తి సంభరిత మానసంతోనూ ఆనందకంపితమైన తనూల తికతోనూ ఆయన స్తోత్రం చేశాడు. స్వచ్ఛ స్ఫటికాభుడైన సాంబుడు ఇంద్రనీలాభుడైన శ్రీహరికి అభయమిచ్చాడు. నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మకన్నా నువ్వే ఎక్కువగా చలామణి అయ్యేవాడివి. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధత నన్ను సంతుష్టుణ్ణి చేసింది. సత్యమే శాశ్వతమైనది. ఎవడు సత్యాన్నే ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతుడు. ఇక నుండి ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి. పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి. లౌకిక జగత్తులో నా ఎంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు. శివాయ నమః.